మనం రకరకాల పదార్థాలు చూస్తుంటాం. వాటిలో ఒక విభిన్నమైనది ఇంకా చాలామందికి, భారతీయులకు, తెలుగువారికి, ముఖ్యంగా గ్రామీణ వాసులకి ఇంకా తెలవని ఒక ప్రకృతి ప్రసాదించిన వరం గోధుమ గడ్డి. గోధుమ గడ్డి అంటే గోధుమలు జల్లి మనము వరికి నారు ఎలా తయారు చేస్తామో గోధుమ నారును తయారు చేసి ఆ గోధుమ నారునే గోధుమ గడ్డి, ఆ పచ్చిగా ఉండే గడ్డి, దాని నుంచి రసము తయారు చేసి తాగితే అబ్బా, దానిలో ఎంత కాదయ్యా అంత కాదయ్యా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే ఒక్కసారి అలవాటు పడితే ఇంకెవరు వదలరు. పట్టణాల్లో ఉండే వాళ్ళకి అవగాహన వచ్చింది. అయితే పట్టణాల్లో గోధుమ గడ్డి పెంచాలంటే వాళ్ళకేమో నేల ఉండదు, గ్రామాల్లోనూ నేల ఉంది, అవగాహన లేదు. దీన్ని మరి పట్టణాల వాళ్ళు ఎలా పొందాలంటే గోధుమ గడ్డి ఎలా పెంచుకోలేరు. ఏం చేయొచ్చు అంటే గోధుమ గడ్డిని నీడలో ఆరబెట్టి దాన్ని పొడి చేసి ఆయుర్వేద మందుల షాపులు అమ్ముతున్నారు. దాన్ని మనం ఆ పొడిని నీళ్ళలో కలిపి జ్యూస్ తయారు చేసుకోవచ్చు. గోధుమ గడ్డి రసంతోని మనం వివిధ రకాల పండ్ల రసాలతో కూడా కలిపి వాడచ్చు. ఆరెంజ్ జ్యూస్తో కలపచ్చు. ఆరెంజ్ అంటే తాజా పండ్లు. అలాగే పైనాపిల్తో కలిపి తాగొచ్చు. కొంచెం నిమ్మరసం కూడా కలిపి తాగొచ్చు. ఈ గోధుమ గడ్డిలో చాలా మోతాదులో పీచు పదార్థం ఉంది. ఇక విటమిన్లు అయితే విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే విరివిగా లభిస్తాయి. ఇక ఖనిజ లవణాలు, అనేకమైన ఖనిజ లవణాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, సల్ఫర్, కోబాల్ట్. చూసారా ఎన్ని ఖనిజ లవణాలు మనకు అందుబాటులోకి వస్తాయో గోధుమ గడ్డి ద్వారా. గోధుమ గడ్డి వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి. దీన్నే డయాబెటీస్ అంటారు, మధుమేహ వ్యాధి అంటారు. అలాంటి వారు ఈ గోధుమ గడ్డి రసము వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. ఎవరికి షుగర్ ఉన్నా మన ఇంట్లో తప్పకుండా మనంతటగా మనమే రక్త పరీక్ష చేసుకునే విధముగా ఒక అతి తక్కువ ఖరీదుండే పరికరము, దాన్ని గ్లూకోమీటర్ అంటారు. దీని ద్వారా తినకుండా రక్తంలో గ్లూకోజ్ ఎంత, తిన్న తర్వాత గ్లూకోజ్ ఎంత అనేది మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదేమి గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఏమి ఉండదు, ఇదేం కష్టతరం కాదు. సెల్ ఫోన్ వాడటము తెలిసిన ప్రతి ఒక్కరూ, వేలిముద్ర వాళ్ళు, నిరక్షరాస్యులు కూడా గ్లూకోమీటర్ వినియోగించి ఎప్పటికప్పుడు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ గోధుమ గడ్డి పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలంటే గ్లూకోమీటర్తో వచ్చిన రీడింగ్ కాకుండా గత 3 నెలలలో గ్లూకోజ్ నియంత్రణ ఏ మేరకు ఎంత బాగా జరిగిందని తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పరీక్ష ఉంది. దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. ఇప్పటికి కూడా చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి సగం పైగా ఈ HbA1c పరీక్ష అంటే తెలియదు. ఇక వాళ్ళు పరగడుపున ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి చేసేసి ఆహా ఓహో బ్రహ్మాండం ఉన్నది, నేను షుగర్ నియంత్రణ అనుకుంటున్నారు. ఆ గ్లూకోమీటర్తో చేసే పరీక్ష ఆ రోజుకి నియంత్రణ తెలియపరుస్తుంది. గతం గురించి దాంట్లో మనకి ఏ విషయము సమాచారం తెలియదు. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గోధుమ గడ్డి జ్యూస్ని క్రమం తప్పకుండా వాడితే మీకు అద్భుతమైన షుగర్ నియంత్రణ జరుగుతుంది. కనుక ఎవరు కూడా దొరికితే షుగర్ ఉన్నవాళ్ళు గోధుమ గడ్డిని వదలద్దు. గడ్డి దొరకకపోతే పొడి నీళ్ళలో కలుపుకొని వాడండి. 2, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, LDL కొలెస్ట్రాల్ అంటారు. దాని యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నియంత్రించే గుణం ఉన్నది గోధుమ గడ్డి రసానికి. ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారికి, యుక్త వయసు వారికి హార్ట్ అటాక్లు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ 2వ వేవ్లో ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వారికి గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వారికి రక్తం చిక్కబడి
హార్ట్ అటాక్ రావచ్చు. హార్ట్ అటాక్ని ముందుగానే పసిగట్టాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. 1 ఈసీజీ, 2 గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, 3 టీఎంటీ పరీక్ష. బెల్ట్ మీద నడిపిస్తారు, బెల్ట్ వేగాన్ని పెంచుతారు, పరిగెత్తించి ఆ రకంగా గుండె యొక్క స్పందన తెలుసుకుని ఈ 3 పరీక్షల ద్వారా ముందుగానే గుండెపోటు హార్ట్ అటాక్ను పసిగట్టి కొన్ని సందర్భాల్లో గుండె డాక్టరు మీరు యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోండి అని చెబితే నిర్భయంగా ఎటువంటి సంకోచం లేకుండా యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే యాంజియోగ్రామ్ ఈ మధ్యకాలంలో చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా చేస్తున్నారు. సులువుగా, సునాయాసంగా, ఎటువంటి రిస్క్ లేకుండా, హాయిగా, ఆనందంగా యాంజియోగ్రామ్ పరీక్ష 10 నిమిషాల్లో అయిపోతుంది. యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవడమే. పూర్వకాలము చాలా కష్టతరంగా ఉండేది యాంజియోగ్రామ్. అప్పట్లో తొడ ద్వారా అక్కడ యాంజియోగ్రామ్ పరీక్ష చేయటం వల్ల ఓ రోజంతా ఉంచేవారు. ఇప్పుడు యాంజియోగ్రామ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఆరోగ్యశ్రీలోను, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలోను తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా నిర్వహించడం అనేది విశేషం. ఇక 3 గోధుమ గడ్డి రసం తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని తరిమి కొడుతుంది, సుఖ విరోచనం మన సొంతం అవుతుంది. ఇక 4 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులైన అతిసార వ్యాధి, దాన్నే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, ఇన్ని రకాల అంటు వ్యాధులను దాన్ని నిరోధించే శక్తి ఉంది. ఇక 5 రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. స్త్రీలకు నెలసరి సమయంలో పీరియడ్స్లో రక్తం పోవటం వల్ల రక్తహీనత మహిళలకు, గర్భవతులకు, బాలింతలకు అధికంగా ఉంటుంది. అలాంటి వారు ఈ గోధుమ గడ్డి జ్యూస్ సేవించడం ద్వారా రక్తహీనతను సమర్థవంతంగా తిప్పికొట్టచ్చు. 6 రక్తపోటు. మనం ఈ రోజున ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం. తర్వాత ఎవరైనా నుచ్చిన బిల్డింగ్కి వేసుకుంటే లక్ష్యం నెరవేరుతుంది. ఏకంగా నుచ్చిన ఆకాశానికి వేస్తే మనం ఆకాశాన్ని చేరుకోగలమా? అలాంటి లక్ష్యాలు పెట్టి పక్కింటోని చూసి వాడు కోట్లు సంపాదించాడు, వాడు 10 కోట్లు సంపాదిస్తే మనం 100 కోట్లే, అది కూడా ఏంటి కష్టపడకుండా సునాయాసంగా, సులువుగా ఎలా సంపాదించాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ బీపీ, రక్తపోటు అధికంగా వస్తుంది. ట్యాబ్లెట్లు తప్పనిసరిగా వాడుతూ వాటితో పాటు గోధుమ గడ్డి జ్యూసు దీన్ని వినియోగిస్తే సమర్థవంతంగా బీపీని నియంత్రిస్తుంది. 7 కొన్ని రక్త కణాలలో పుట్టుకతోన జన్యుపరంగా ఉండే మార్పుల వల్ల రక్త కణాలు తరచూ నశించిపోతూ ఉంటాయి. తరచూ వారికి రక్తం ఎక్కించవలసి వస్తుంది. అలాంటి స్థితిని వైద్య పరిభాషలో థాలసీమియా అంటారు. ఇది పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇక వాళ్ళు 15 రోజులకు ఒకసారి వచ్చి రక్తం ఎక్కించుకుంటూ ఉంటారు. ఈ గోధుమ గడ్డి జ్యూస్ వినియోగం వల్ల థాలసీమియా ఉన్న పిల్లలకి ఏమైనా మేలు జరుగుతుందా అనేసి అక్కడ చండీగఢ్లో ఉండే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పరిశోధన జరిపి గోధుమ గడ్డి వల్ల చాలా మేలు జరుగుతూ ఉంది. ఈ రక్తం ఎక్కించవలసిన అవసరాన్ని కొంతవరకు తగ్గించగలుగుతున్నామని పరిశోధన ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక 8 చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు రాకుండా నివారిస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా చేస్తుంది. 40 ఏళ్ళు వచ్చేసరికి ముఖ్యంగా మహిళలకి కింది రెప్ప కింద వలయాలు, నల్లటి వలయాలు ఏర్పడతాయి. వాళ్ళ సౌందర్యాన్ని హరించి వేస్తుంది. చాలా బాధపడుతుంటారు. అటువంటి నల్లటి వలయాలు, డార్క్ సర్కిల్స్ రాకుండా చేస్తుంది. ఇక 9 మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ దూరం చేసి గాఢ నిద్ర మన సొంతం చేస్తుంది. నరాల పటుత్వానికి దోహదపడుతుంది. ఇక 10 ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారికే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి దెబ్బ తగలకుండానే తొంటెమికి ఇరిగిపోతూ ఉంది. నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తొంటెమికి ఇరిగిపోయి కింద పడిపోతున్నారు.
దానికి కారణం ఏంటంటే ఎముక పెళుసుదనం. కాల్షియం లోపము, ఫాస్ఫరస్ లోపము, మెగ్నీషియం లోపము, విటమిన్ డి లోపం కారణం వల్ల ఎముక పలచబడిపోయి ఆ బలహీనత వల్ల దానంతరగదే ఇరిగిపోతుంది. గోధుమ గడ్డి జ్యూస్ వల్ల ఎముక దృఢత్వం వస్తుంది, సునాయాసంగా సులువుగా తుంటేం కిరగదు. నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గోధుమ గడ్డి జ్యూస్ని ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా ఇది వినియోగించడం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం.